మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టుకోవాలంటే చాలా బలంగా నిర్ణయాలు తీసుకొని వేలాది కోట్ల రూపాయలు ఇచ్చుకుంటున్నాం. కానీ అదే విద్యా వ్యవస్థ, లక్షలాది మంది పిల్లలు చదువుకునే విద్యా వ్యవస్థ కోసం మనం అంత బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతా ఉన్నాం. సో అనేక మంది మేధావులతోని ఈరోజు చర్చ ప్రారంభించినాం. మనం తెలంగాణ రాష్ట్రంలో అల్టిమేట్గా ఒక కాంప్రిహెన్సివ్ విద్యా బోధన పద్ధతి ఉండాలి. బోధించేటటువంటి అధ్యాపకులకు మంచి జరగాలి, చదువుకునే పిల్లలకు మంచి జరగాలి. అన్నిటికన్నా ఎక్కువ రేషియో పెడుతున్నాం మనం. 16 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలి. ఆ లెక్కను చూస్తే మన దగ్గర 3.5 లక్షల మంది టీచర్లు ఉండాలి మరి. కానీ ఉన్నది 1,20,000 మంది టీచర్లు. సో మనం 1,20,000 మంది టీచర్లను పెట్టుకొని ప్రభుత్వ స్కూళ్ళను బాగు చేస్తామంటే అయ్యే పని కాదు. డెఫినెట్గా ఎక్కువ టీచర్లను ఫస్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకే రోజు సరికాదని అందరికీ తెలుసు. కానీ దాన్ని ఎట్లా ఒకటిగా పద్ధతిగా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఇట్లాంటి అంశాల మీద ఒక ప్రెషర్ గ్రూప్గా ప్రభుత్వాల మీద ఒక పాజిటివ్గా ఒత్తిడి పెంచుతూ పిల్లలకు, తెలంగాణ సమాజానికి మంచి జరిగే విధంగా కృషి చేస్తాం. దానికోసమే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. అనేక మంది మేధావులు వచ్చారు, వారందరికీ ధన్యవాదాలు. అనేక మంది సంఘాల వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నారు, కానీ ప్రభుత్వ స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు, చదువుకునే పరిస్థితి లేదు అన్నారు. సో దానికి కారణం ఏంటి? మేము గురుకులాలు పెట్టినాము, చాలా అందరికీ తీసుకొచ్చినాం, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ గురుకులాలు తీసుకొచ్చినాం, మైనార్టీ గురుకులాలు అని చెప్పి గత ప్రభుత్వం చెప్తుంది. ఈ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్కి సంబంధించినటువంటి వీళ్ళు ప్లాన్ చేస్తున్నామని వీళ్ళు చెప్తారు. అంటే ఒకటి ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, ఇంక్రిమెంటల్ గ్రోత్ అని. అంటే కొద్దిగా మార్పులు రావడం, మార్పులు చేర్పులు. బట్ మనం కోరుకునేది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు విద్యా వ్యవస్థలో రావాలనుకుంటున్నాం. ఎస్, కేసీఆర్ గారు ఉన్న టైంలో మనం గురుకులాలు పెట్టినాం, 1000కి పైగా గురుకులాలు పెట్టినాం. అప్పటి వరకు కంప్లీట్గా విద్య అందనటువంటి ఎంతోమందికి విద్యను అందించుకోగలిగినాం. కానీ మొత్తం గురుకులాల్లో లెక్క తీస్తే ఉన్నది ఎంతమంది? 4 లక్షల మంది. కానీ మొత్తం విద్యార్థులు ఉన్నది ఎంతమంది? 60 లక్షల మంది. సో మనం ఎట్లా అడ్రస్ చేద్దాం ఈ 60 లక్షల మందిని అని ఫ్యూచర్ గురించి అన్న ఆలోచించుకోవాలి. మనం చేసిన పనులు బాగున్నాయి, కానీ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. దానికోసమే మా ప్రయత్నం. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ అని మేము పోయిన 22 రోజుల కింద లాంచ్ చేయడం జరిగింది. మరి తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మన గురువులు కోరుకునేది ఏంటంటే కంప్లీట్గా సమూలంగా తెలంగాణ విద్యా వ్యవస్థ మారాలి. దానికి తగినన్ని నిధులు ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాలి. దానికి కావాల్సినటువంటి మొత్తం సిస్టమ్ అంతా కూడా పరిపూర్ణంగా డిజైన్ చేయాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి మరి అంశాలన్నీ సాధించుకోవాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దీనికి అనేక మంది ప్రైవేట్ విద్యాసంస్థలు నడిపే వ్యక్తులను, మేధావులను, ప్రభుత్వ పాఠశాలల్లో అపారమైనటువంటి అనుభవం ఉన్న సంఘాలను అందరినీ ఇన్వైట్ చేశాం. చాలామంది వారి విలువైన సూచనలు, సలహాలు మరి ఇవ్వడం జరిగింది. అల్టిమేట్గా నేను కోరేది ఒకటే, మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ పెద్దలు వారు ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చి అద్భుతమైన పరిపాలన అందించినటువంటి వ్యక్తి. ఇప్పుడు రెండవ ముఖ్యమంత్రి గారు కూడా వారు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని వచ్చినా అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇవాళ మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో వేయాలన్నా, ప్రైవేట్ పాఠశాలల్లో వేయాలన్నా అంటే మాత్రం 60% మంది తెలంగాణ వాళ్ళు ప్రైవేట్ పాఠశాలకే పంపిస్తూ ఉన్నారు. మరి ఈ పరిస్థితి ఎందుకు ఉంది, ఇది మారడం ఎట్లా అనే అంశం మీదనే చర్చ జరిగింది. మంచి విలువైన సూచనలు వచ్చినాయి. దాంట్లో ప్రధానంగా కరెక్ట్ బడ్జెట్ ఇవ్వడం, ఎట్లా అయితే 1వ తారీఖు జీతం ఇస్తున్నారో 1వ తారీఖు స్కూల్ మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వాలి, మిడ్ డే మీల్స్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్కి డబ్బులు ఇవ్వాలి, వైఫై మీద బోధన జరుగుతూ ఉంది కాబట్టి వైఫై ఫెసిలిటీ ఇవ్వాలి. ఇట్లాంటి అనేకమైనటువంటి మంచి డిమాండ్స్ వచ్చినాయి. అవి షార్ట్ టర్మ్ సొల్యూషన్స్. లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ కింద ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఎట్లా అయితే ఒక కాళేశ్వరం కట్టుకోవడానికి 1,00,000 కోట్లు మనము దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ఎలా అయితే ఇచ్చుకున్నామో అట్లానే పట్టుబట్టి చాలా బలంగా ఒక 5 సంవత్సరాలు విద్యా వ్యవస్థ మీద మోర్ దెన్ 15 to 20% ఆఫ్ ద బడ్జెట్ ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానివల్ల పర్మనెంట్గా మన విద్యా వ్యవస్థను మార్చుకోగలుగుతామని మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నిన్న మీరైతే కామెంట్ చేశారు హరీష్ రావు మీద కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కామెంట్ చేశారు. నిన్న నవీన్ కుమార్ కూడా ఖండించారు, అవసరమైతే చట్టపరంగా మీ మీద కేసు కూడా వేస్తామని నవీన్ కుమార్ చెప్పారు. ఇప్పుడు నేనేమంటున్నా బ్రదర్ అంటే, నేను తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు ఇచ్చేటటువంటి అనేకమైనటువంటి
ఇన్పుట్స్ని తీసుకొని నేను మాట్లాడుతూ ఉన్నా. నేనేం ఏసీ రూమ్లలో కూర్చొని మాట్లాడతలేను, నేనేమో ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో మాట్లాడతలేను. నేను అక్కడ పోయినటువంటి సందర్భంలో ప్రజలు చెప్పింది లైవ్లో రికార్డింగ్ మీ అందరి దగ్గర కూడా ఉంది. నేను అప్పుడు కూడా ఏం చెప్పా, నేను ఎప్పుడైనా నిర్దిష్టమైన సమాచారం ఉంటేనే మాట్లాడతాను, కానీ నిన్న మాత్రం రైతులు చెప్పింది మాట్లాడుతున్నా, మరి నాకు తెలియదు, వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలనుకున్నా అని చెప్పడం జరిగింది. సంతోషం, నవీన్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. అట్లానే హరీష్ రావు గారు కావచ్చు, గంగుల కమలాకర్ గారు కావచ్చు, వారు కూడా ఒరవడిని, ఈ మంచి ఒరవడిని ఫాలో అవుతూ వారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఒకటి. రెండు, మేము ఇప్పుడు ఎక్కడ జాగృతి జనం బాటకు పోయినా, ఉదాహరణకు మొన్న నక్కలగండి ప్రాజెక్టుకు పోయినాం. ఆ రోజు ఒకటే డిమాండ్ చేసినాం, దయచేసి కలెక్టర్ గారు రావాలని చెప్పి. నిన్న కలెక్టర్ గారు వెళ్ళి విజిట్ చేసినారు. ఒక స్వాంతన లభించింది. టెంపరీగా ఒక సొల్యూషన్ అనేటటువంటిది ఒక సంస్థ చేస్తున్న కార్యక్రమాలతో లభిస్తున్నప్పుడు దాన్ని హర్షించాలి తప్ప దాంట్లో ఏదో రంధ్రాన్వేషణ చేస్తాం, దీంట్లో లోపాలే వెతుకుతామంటే మరిగా మేము లోపాలు వెతుకుతలేము. మేము ఫీడ్బ్యాక్ వచ్చినట్టు చెప్తున్నాం, దానికి పరిష్కారం వెతికేటటువంటి ప్రయత్నం చేస్తాం. నిన్న మెదక్లో మీ పైన కౌంటర్ చేశారు, మెదక్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నేను చెయ్యను బై, కౌంటర్ చేస్తే మా వాళ్ళు కూడా చేస్తారు కదా, పెద్ద విషయం కాదు. నేను ఏమంటున్నా అంటే, ఒక సమస్య ఉంది, దాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు బాధ్యత ఉంది, బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధులు మేము అనుకుంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. నా మీద అటాక్ చేస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. వాళ్ళు కరెక్ట్గా నేను చేసినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పుకుంటే ప్రజల్లో వాళ్ళ క్లారిటీ ఉంటుంది, లేకపోతే వాళ్ళకే కష్టమవుతుంది. నాకు అయితే ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే కొన్ని ఆరోపణలు చేస్తారు. ఎవరి మీద? కేటీఆర్ ఉద్దేశించి ఒక ఆడపిల్లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, మీరు మాట్లాడే అర్హత లేదు, మీకు అసలు బీఆర్ఎస్ పార్టీకి లేదంటున్నారు. దీనిపై మీ కామెంట్? అంటే ఇప్పుడు ఏ పార్టీ కూడా ఆడవాళ్ళకి న్యాయం చేయదండి. ముఖ్యమంత్రి గారు పెద్ద ఈ అవకాశాన్ని వాడుకొని ఆయన రాజకీయం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ మహిళా నేతలే ధర్నా చేశారు, గాంధీ భవన్లో కూర్చొని మాకు పదవులు ఇస్తలేరని. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇట్లాంటి మాటలు చెప్తే ఎట్లా? వాళ్ళ ప్రియాంక గాంధీ గారికి న్యాయం చేసుకోమనండి ముందు. ఇప్పుడు నా విషయం ఎందుకు ఆయనకు? ప్రియాంక గాంధీ గారికి న్యాయం చేయమనండి. రాహుల్ గాంధీ గారిని తీసి ప్రియాంక గాంధీ గారిని ప్రెసిడెంట్ పెట్టమని అడుగుతారా రేవంత్ రెడ్డి గారు? అడగలేరు కదా. వారు ఈ ఉప ఎన్నికల్లో మా బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అంశాన్ని అవకాశంగా వారు వాడుకున్నారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ ఆయుధం ముఖ్యమంత్రి గారి చేతికి ఇచ్చింది మా బీఆర్ఎస్ వాళ్ళే. సో నా తప్పేం లేదు, నేను ఓన్లీ ప్రేక్షక పాత్ర మాత్రమే వహిస్తున్నా. కర్మ హిట్స్ బ్యాక్ అనేది పెద్ద చర్చ జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ కంటే మీరే హ్యాపీగా ఫీల్ అయినట్టున్నారు, బీఆర్ఎస్ ఓడిపోతే అనేది ఒక చర్చ. నథింగ్, నో కమెంట్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జాగృతి ప్రెసిడెంట్ కవిత మాట్లాడినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి విషయంపైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం అయింది అంశానికి సంబంధించి. సో నిన్న మెదక్కి సంబంధించినటువంటి అంశంపైన కూడా మాట్లాడారు. మిగతా వాళ్ళు కూడా ఆమె నిన్న ఎవరెవరిపైన ఆరోపణలు చేశారో వారందరూ కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఏ రకంగా అయితే కౌంటర్ ఇచ్చారో, ప్రయత్నం చేశారో, సో మిగతా వాళ్ళపైన నేను చేసినటువంటి గ్రౌండ్లో వచ్చినటువంటి ఇన్పుట్స్, ప్రజల నుంచి వచ్చినటువంటి ఇన్పుట్స్ గురించి మాత్రమే నేను చెప్పాను. మిగతా వారు కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు కవిత. ట్వీట్ పైన మాత్రం నో కామెంట్ ఉన్నట్టున్నారు. ఆమె దానికి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కర్మ హిట్స్ బ్యాక్ అనేటువంటి ట్వీట్ చేస్తారు. ఆ ట్వీట్కి సంబంధించి ఆమె నవ్వుతూ మీడియాను చెప్పినటువంటి క్వశ్చన్కి, ఆమె మీడియా అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పుకుంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.